హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను చూపిస్తున్న రెసిపీ బయట మనం షాప్స్లో కొనే పకోడీలా క్రిస్పీగా క్రంచీగా వచ్చేలా గట్టి పకోడీని ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఇక్కడ ఆనియన్స్ని స్లైసెస్లా పల్చగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా, ఫ్రెష్ కరివేపాకు, అప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా పసుపు, కారం, వీటిని వేసాక కొద్దిగా గరం మసాలా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ఇప్పుడు ఇందులో ఒక కప్పు శనగపిండిని వేసుకుంటున్నాను. ఒక కప్పు శనగపిండికి ఇదిగోండి ఒక పావు కప్పు రైస్ ఫ్లోర్ని వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుంటే ఈ క్వాంటిటీలో వేసుకుంటే మనకి బాగా వస్తాయన్నమాట పకోడీ అనేది. ఆ తర్వాత ఇందులో ఒక స్పూన్ ఆయిల్ని వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ని బాగా నలిపి పిండిని కలపాలన్నమాట. ఇలా కలిపేటప్పుడు వాటర్ని ఫస్ట్ అస్సలు వేయొద్దండి. ఆ వాటర్ని వేయటం వల్ల మళ్ళీ ఆ వాటర్ అనేది ఎక్కువైపోతుంది. మనకి ఆనియన్స్లో వచ్చే వాటర్ చూసుకొని అప్పుడు ఇందులో తడి సరిపోకపోతే అప్పుడు వాటర్ వేసుకోవాలన్నమాట. ఇదిగోండి మొత్తాన్ని ఫస్ట్ బాగా పిండికంతా ఆనియన్స్ పట్టించాలన్నమాట. ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ని పెట్టేసుకోవాలి. ఇదిగోండి నేనైతే ఐరన్ ప్యాన్లో ఆయిల్ని వేసాను కదా, సరిగ్గా కనిపించటం లేదనమాట. ఇదిగోండి ఈ విధంగా ఆయిల్ హీట్ అవుతుంటే మనం మళ్ళీ ఒకసారి పిండిని కలుపుకోవాలన్నమాట. మనకి తడి సరిపోయిందా లేదా అనేది చూసుకొని ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పొడి పొడిలాడేలా మనం కలపాలన్నమాట. మరీ ముద్దలా చేసేయకూడదు. ఇలా మనం చేతిలో పట్టుకుంటే మనకి కాస్త ముద్దలా అవ్వాలి. అలా అయినట్టు మనం కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని మనం ఈ విధంగా పిండిని చేతిలోకి తీసుకొని గట్టిగా చిదుముతో ముద్దల్లా పడేలా మనం ప్రెస్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుంటే మనకి పకోడీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, బాగుంటుంది, క్రిస్పీగా కూడా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. మనం బయట బండి మీద కొనే పకోడీలా ఉంటుందన్నమాట. నేనైతే ఆయిల్ చాలా తక్కువగా తీసుకున్నాను, అంటే అందుకనే కొద్దిగా ఇబ్బందిగా అయింది. కానీ ఆయిల్ పర్ఫెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది, పకోడీ అనేది బాగా వస్తుందన్నమాట. పకోడీని ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకున్న తర్వాత దీన్ని తీసేసి ఒక టిష్యూ పేపర్ మీద కానీ మన న్యూస్ పేపర్స్ మీద కానీ వేసుకుంటే ఆయిల్ అనేది పీల్ చేస్తుందన్నమాట. పేపరు మనకి ఆయిల్ అనేది పకోడీకి లేకుండా ఉంటుంది. ఇలా చాలా సింపుల్గా పకోడీని తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, గట్టి పకోడీ అనేది రెడీ అయిపోయినట్టే.